హాయ్ అండి. ఇంట్లోనే ఎంతో ఈజీగా ఇన్స్టెంట్గా టమాటో పచ్చడి చేసుకోవచ్చండి. మామూలుగా అయితే వారం రోజులు పట్టే టమాటా పచ్చడి ఇన్స్టెంట్గా 2-3 డేస్కి సరిపడా మనం చేసుకోవచ్చు. దానికోసం టమాటాస్ని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్ వేసి దాంట్లో టమాటా వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు దీనికి సరిపడా పసుపు, అలాగే సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టి మగ్గించాలండి. ఇది మగ్గుతున్నప్పుడు వాటర్ పైకి వస్తున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉంటే కింద మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుంది. మూడికిలు మాత్రం కొంచెం కట్ చేసుకుంటే తొందరగా మగ్గుద్ది. అలాగే మూడికి దగ్గర గట్టిగా లేకుండా ఉంటుంది. స్టీల్ కళాయి అయితే మాత్రం మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇదైతే ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. దీన్ని సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఫస్ట్ అయితే ఏం పట్టదు. పోపు వేసేటప్పుడు కొంచెం ఆయిల్ పడుతుంది. ఇట్లా వాటర్ అంతా పైకి వచ్చేటప్పటికి కొంచెం ఆ వాటర్ అంతా ఇంకే వరకు మనం ఉంచుకొని చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకోవడమేనండి. చాలా ఈజీగా అవుతుంది. ఇది దోశ, రైస్కి, ఇడ్లీకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 3-4 డేస్ అయితే నిల్వ ఉంటుందండి. అలా అని ఎక్కువ చేసుకోవద్దు. కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలన్నాను 1 కిలో వరకు అయితే పెట్టుకుంటే 3-4 డేస్ వరకు అయితే మనకి ఈజీగా వస్తుంది. దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ధనియాలు వేసాం కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటే మనకి ఇన్స్టెంట్ పికిల్ చాలా ఈజీగా తొందరగా రెడీ అవుతుంది. నార్మల్గా నిల్వ పచ్చడి చేసుకోవాలి అంటే మనకి 1 వీక్ కానీ 5 డేస్ కానీ మినిమం పడుతుంది కదా. దీనికి అంత టైం పట్టకుండా హాఫ్ అన్ అవర్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. టమాటా మాత్రం కొంచెం బాగా పండిన ఉంటే ఇంకా పికిల్ చాలా బాగుంటుంది. పోపు కోసం ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి చిటపట్లాడితే కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి, లేదంటే లేదు. కానీ ఇంగువ వేస్తే ఫ్లేవర్ అయితే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి కలిపేసుకొని. ఎందుకంటే పచ్చడి వేసేటప్పటికి ఆయిల్ అంతా చిటపట్లాడి మొత్తం తుల్లుద్ది. లేదంటే వేసిన వెంటనే 1 నిమిషం మూత పెట్టినా మన వంట పైకి రాకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అయితే చేయాలి ఈ ప్రాసెస్. ఇప్పుడు ఇదే ఆయిల్లో మగ్గుతూ ఉన్నప్పుడు మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఒక 10 టమాటాస్ తీసుకున్నాను. 1 స్పూన్ కారం అయితే సరిపోయింది. నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద అడుగు మాడిపోకుండా బాగా కలుపుతూ ఒక 5-10 మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకి ఆయిల్ అనేది పైకి తేలుతూ పచ్చడి అనేది థిక్గా అవుతుంది. చిక్కగా అయ్యేటప్పటికి మనకి పికిల్ రెడీ అయినట్టే. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ఫాలో మై ఛానల్, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేనండి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3-4 డేస్ ఈజీగా నిల్వ ఉంటుంది. బాయ్ బాయ్.